హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే మనము రాజలింగం అన్న వాళ్ళ తోట ఇదొచ్చేసి మనకు జనుంపల్లి విలేజ్, కోడేరు మండలం, నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నది. అయితే అన్న ప్రతిదీ కూడా మా గురించి యూట్యూబ్ లో తెలుసుకొని మామిడి తోటల వీడియోలు అవి చూసి దానికి సాగు విధానాలు దానికోసం గైడెన్స్ తీసుకుంటూ వాళ్ళు సాగు చేయడం జరిగింది. అయితే తను జాబ్ రీత్యా తను తోటలో ఉండలేకపోవడం వల్ల వాళ్ళ బాబాయ్ గారు అయినటువంటి రాజశేఖర్ అన్న గారితో ప్రతి పని చేయించడం జరిగింది. అయితే నాకు ఈ తోటకు వచ్చిన తర్వాత ఈ అన్న పరిచయము. అయితే నేనెప్పుడు తనతో మాట్లాడలేదు. తన అనుభవాన్ని కూడా మనము ఈ రోజు తెలుసుకుందామండి. వాళ్ళ అనుభవం అంటే ఇంతకు ముందు ప్రతి పని తనే చేయడం జరిగింది. వీళ్ళది కొంచెం వాళ్ళది కొంచెం, మొత్తం 10 ఎకరాలు ఈ అన్ననే చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండి ఫీల్డ్ లో ఉండి యుద్ధం చేసేది తను కాబట్టి తన అనుభవం తెలుసుకుందాం మనం. ఇంతకు ముందు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది అన్న విషయాల గురించి అన్న మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అన్న. మీ అనుభవాలు చెప్పండి. మేడం, మేము ప్రతి సంవత్సరం కూడా కెమికల్ మందులు వాడేది. ఓకే. ఆ కెమికల్ మందులు వాడడం వల్ల కూడా మాకు ఎలాంటి రెస్పాన్స్ అంటే మామిడి కాయలు దిగుబడి అనేది లేదు. దిగుబడి అనేది పెద్ద మొత్తంలో ఏం లేదు. ఈ సంవత్సరం ఏంటంటే యూట్యూబ్ ద్వారా మీ నెంబర్ తీసుకోవడం, మా రాజలింగం అన్నట్టు నా కొడుకు వరుసకు కొడుకు అవుతాడు. ఆయన మేడం నెంబర్ ఇచ్చింది, మేడం తోటి కన్సల్ట్ అయినా అంటే ఆ మేడం ఇచ్చిన మందులు వాడదాం, మనం ఈ సంవత్సరం ఒకసారి చూద్దాం, మనం కూడా ఆర్గానిక్ పద్ధతిలో వెళ్దాము, ఎప్పుడు కెమికల్ మందులు ఎందుకు, మనకు ఎన్నిసార్లు కెమికల్ వాడినా కూడా మనకు ఎలాంటి రెస్పాన్స్ రిజల్ట్ లేదు కాబట్టి ఈసారి ఒకసారి అయినా మనం ఆర్గానిక్ మందులు వాడదాము చూద్దాము అని చెప్పి ప్రతిసారి అన్న రావడం, చెట్లను చూడడం, ఇలాంటి ఈ తెట్టెలు ఉన్నాయని చెప్పడము, నల్లగా చెట్లు ఆకులు ఇట్లా అయినాయని చెప్పడము, తేనె మంచు ఉంది అని చెప్పడము. నేను కూడా ఆయనతో పాటు రెగ్యులర్ గా ఇక్కడ ఉండి చూసుకునేవాడిని నేను కాబట్టి ఆయన వస్తూ పోతూ ఉంటాడు. వచ్చినప్పుడల్లా ఫోటోలు తీసుకోవడము, మేడం కు పెట్టడము, ఆ ఫోటోలు ఇలా ఉంది ఇలా ఉంది అని చెప్పడము, మేడం మేము చెప్పిన దానికి రెస్పాన్స్ అయ్యి మందులు పంపించడం, ఆర్గానిక్ మందులు పంపించడం, ఆ మేడం చెప్పిన మందులు మేము కొట్టడం. ఈ సంవత్సరం మాకు ఏంటంటే పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే మామిడి పంట దిగుబడి ఉంది. కాకపోతే మనం అనుకున్నంత రాలేదు, కానీ మా పక్క వాళ్ళ తోటలకు చూసుకుంటే మన తోట బెటర్ అనిపిస్తుంది. ఇది మేడం మాకు. అంటే మీరు అంటే నెక్స్ట్ ఇంకా వచ్చే సంవత్సరం మళ్ళా కెమికల్ కి మారుతారా, లేకపోతే కెమికల్స్ లేకుండా లేదు మేడం, మాకు ఇది మంచిగానే అనిపించింది. మేము దీన్ని కంటిన్యూ కావాలనుకుంటున్నాం మేడం. ఇట్లే మీరు చెప్పిన సూచనలు కానీ ఇంకా ఏమన్నా చెప్పేది ఉంటే కూడా మాకు మీ సలహాలు అవసరం మేడం. మాకు మీరు చెప్పిన పద్ధతిలోనే మేము వెళ్ళిపోతుంటాము. మీకు దీనికి ఏది కానీ స్టార్టింగ్ నుంచి ఎప్పుడు నీరు పెట్టాలి, ఏ టైంలో ఏ మంత్ నుంచి నీరు ఇవ్వాలి, చెట్టుకు ఎలాంటి ఈ ఫర్టిలైజర్ ఇవ్వాలి, కింద మాన దగ్గర స్టార్టింగ్ పూత దశలో ఎలాంటి మందులు కొట్టాలి, పిందె పడ్డాక ఎలాంటి మందులు కొట్టాలి, మేము అక్కడ మీకు చూసి మేము అన్ని ఫోటోలు పెడుతుంటాం మేడం. మీరు మమ్మల్ని మీ పద్ధతులనే మీరు చెప్పిన మీ సూచనలు మీ సలహాల మేరకు మేము మందులు వాడి మాకైతే బెటర్ అనిపించింది మేడం. దాని ఏం లేదు, ఎలాంటి ఆర్గానిక్ పద్ధతి ఇదైతే మాకు చాలా మంచిగానే అనిపించింది మేడం. ఓకే, చాలా సంతోషం అన్న. మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క అంటే ఇంతకు ముందు ఇప్పుడు ఎలా ఉందో చాలా అంటే మీరు చేసింది చెప్పినారు, ఉన్నది ఉన్నట్టు చెప్పినందుకు మా పైన మీరు నమ్మకం పెట్టుకొని ఈ అంతా చేసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఇది అండి, ఈ అన్న ఇక్కడ ఉండి చేయడం జరిగింది కాబట్టి తన ఆ మాటల్లో మీరు విన్నారు కదా. ఎందుకు అంటే నాతో ఫోన్ లో ఎప్పుడు మాట్లాడేది రాజలింగం అన్న, కానీ ఇక్కడ చేయించేది మాత్రం ఈ రాజశేఖర్ అన్న గారు. సో వాళ్ళకు మంచిగా అనిపించింది అంటే, చేసే వాళ్ళకు రోజు చూస్తూ ఉంటారు కాబట్టి తోటలో వాళ్ళకు మంచిగా అనిపించింది అంటే ఇంకా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళు కూడా ఒకటే డిసైడ్ అయ్యారు. ఈ మా కొల్లాపూర్ డిస్ట్రిక్ట్ లో మేడం ఎక్కువగా కల్తారు వేస్తా ఉంటారు. కల్తారు వేసి ఒక 3-4 సంవత్సరాలు తీసుకున్నాక అవి కాయకపోతే ఆ చెట్లు మళ్ళీ కొట్టేస్తారు. మళ్ళీ అక్కడ వేరే పంటలు వేసినా గానీ పండట్లేదు అని 2 సంవత్సరాల క్రితం నా దగ్గరికి కొల్లాపూర్ రైతులు రావడం జరిగింది. అప్పుడు నాకు చాలా బాధగా అనిపించింది. అంటే ఇన్ని సంవత్సరాలు పెంచుకొని ఒక 4-5 సంవత్సరాలు క్రాప్ కాయించుకున్నంత మాత్రానికే సరిపోతుందా? అది కూడా వాళ్ళు పంట తీసుకోకుండా లీజ్కి ఇచ్చేయడం జరిగింది. లీజ్కి ఇచ్చిన వాళ్ళు కల్తారు విచ్చలు విడిగా వేయడం వల్ల మాకు అది తీసేసిన తర్వాత వేరే పంట ఈవెన్ మినుములు వేసినా గానీ పండట్లేదని చాలా బాధగా చెప్పడం జరిగింది. దానికోసమై ఈసారి ఎక్కడెక్కడైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళను నేను కొంచెం మామిడి గురించి కూడా కొంచెం బాగా ఎడ్యుకేట్ చేయడం వల్ల చాలా మంది కొద్దిగా అంటే ఎడ్యుకేట్ అవ్వడం, అంటే ఓకే ఇది ఇట్లా చేస్తే ఇట్లుంటుంది, ఇట్లా చేస్తే ఇట్లుంటుంది అని వాళ్ళు
తెలుసుకోవడం జరిగింది. దాని వల్ల కూడా వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళని నేను సరైన రీతిలో గైడెన్స్ చేయడం వల్ల ఈ సక్సెస్ అన్నది సాధ్యమైనదని నేను చెప్పగలను. కాబట్టి మీకు ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ అండి. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.